సినిమాల్లో పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ పవర్ సెంటర్గా మారారు. రియల్ లైఫ్లో వకీల్ సాబ్ అనిపించుకున్న ఆయన నిజ జీవితంలో మినిస్టర్ సాబ్ అనిపించుకున్నారట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎలాగైతే ముఖ్య పాత్ర పోషించారో పాలనలోనూ అలాంటి పాత్రే పోషించనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం తన కేబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు సమావేశమయ్యే సమయంలో ఈ ప్రతిపాదనను చంద్రబాబు పవన్ ముందు ఉంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక పవన్కు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఊహకందని విజయాన్ని కైవసం చేసుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించి తెలుగుదేశమే కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కు దక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ముందుగా చొరవ తీసుకొని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. అలాగే బీజేపీని కూడా కూటమిలోకి చేర్చింది కూడా పవన్ కళ్యాణ్. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా చాలా దూకుడు ప్రచారం చేపట్టారు. ఇలా సామధాన భేద దండోపాయాలతో వైసీపీని మట్టి కరిపించి టీడీపీ కూటమిని విజేతగా నిలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఎన్నికల్లోనూ 100% రిజల్ట్స్ చూపించింది పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ. పిఠాపురంలో పవన్తో పాటు పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లోనూ జనసేన విజయ దుందుభి మోగించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పవన్ పొలిటికల్ స్టార్గా గుర్తింపు పొందారు. చంద్రబాబే కాదు నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి హేమీలు నాయకులు సైతం పవన్ విక్టరీని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఇలా టీడీపీ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇక పాలనలోనూ తనదైన మార్కు చూపించనున్నారట. త్వరలోనే ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ తర్వాతి స్థానం పవన్ కళ్యాణ్కి దక్కుతుందని ప్రచారం జోరందుకుంది. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన హోంమంత్రి పదవి పవన్ కళ్యాణ్కు దక్కనుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీతో పాటు జనసేన కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు. మూడోసారి నరేంద్ర మోడీ సర్కారు ఏర్పడుతుందంటే అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సపోర్టుతోనే. టీడీపీ, జనసేనకు కలిపి 18 ఎంపీలున్నారు. అయితే ప్రస్తుతం పిఠాపురం ఎంపీగా ఉన్న పవన్ కళ్యాణ్ను రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా చెయ్యాలన్నది ఇటు టీడీపీ, అటు జనసేన ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు బీజేపీ కూడా సుముఖంగా ఉందని ఓ ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే తన అన్న చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రి అవుతారు. అయితే ఈ ఛాన్స్ చాలా తక్కువని జనసేన నాయకులే అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. పార్టీ కార్యకలాపాలతో ఇంత బిజీగా ఉంటే ఇక ప్రభుత్వంలో భాగస్వామ్యమై మంత్రి పదవిని తీసుకుంటే ఇక సినిమాలకు దూరం కావాల్సిందే. సినిమాలను వదలడం ఇష్టం లేని పవన్ మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలను మాత్రం ఆయనే చూసుకోనున్నాడట. ఇక జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో వీలైనంత ఎక్కువ మందికి కేబినెట్లో చోటు కల్పించాలని మాత్రం చంద్రబాబును పవన్ కోరుతున్నారట. అలాగే పవన్ సోదరుడు నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించే అవకాశాలున్నాయట. అలాగే తన పార్టీ ఎంపీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎన్డీఏ పెద్దలను పవన్ కళ్యాణ్ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.